أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الذين يكتمون ما أنزلنا بالبينات والهدى من بعد ما بيناه للناس في الكتاب أولئك يلعنهم الله ويلعنهم اللائنون إلا الذين تابوا وأصلحوا وبينوا فأولئك أتوب عليهم وأنا التواب الرحيم. إن الذين كفروا وماتوا وهم كفار أولئك عليهم لعنة الله والملائكة والناس أجمعين. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా సోదరీమణులారా అయ్యలారా అమ్మలారా అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. దీని అర్థం సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభువు దైవం అల్లాహ్ పంపినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 160, 161 వాక్యముల యొక్క అరబీ మూలమును పఠించడం జరిగింది. దీని అనువాదాన్ని వినండి. ఎవరైతే దైవం అవతరింపజేసినటువంటి స్పష్టమైన జ్ఞానబోధలు ధర్మోపదేశాలు వాస్తవానికి మానవుల అందరి మార్గదర్శకత్వం కోసం అని దైవం తన గ్రంథంలో తెలిపిన తర్వాత కూడా ఎవరైతే దానిని దాచిపెడతారో వారిని అల్లాహ్ తప్పకుండా శపిస్తాడు. ఇంకా శపించే వారందరూ కూడా శపిస్తారు. అయితే ఎవరు ఈ తప్పు తర్వాత తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడతారో, తమ ఈ వైఖరిని మార్చుకుంటారో, తమ నడవడిని సంస్కరించుకుంటారు, అంతవరకు తాము దాచిపెట్టిన దానిని బహిర్గతపరుస్తారు, ప్రజలందరికీ తెలియచెప్తారు, అప్పుడు మాత్రమే నేను వాళ్ళను క్షమిస్తాను. సోదరులారా, మరి ఈ అంశాన్ని గురించి మనము గత 2 రోజులుగా మాట్లాడుకుంటున్నాము. దైవం అవతరింపజేసినటువంటి ఈ ధర్మోపదేశాలు కానివ్వండి, ఈ ఆజ్ఞలు, ఇవన్నీ కూడా సర్వమానవాళి కోసము అని తన గ్రంథంలో చెప్పిన తర్వాత కూడా ఎవరైతే ఇది నాకు మాత్రమే సంబంధించింది, నా ధర్మానికి నా మతానికి మాత్రమే సంబంధించింది అని ఎవరైతే ఆ ఉపదేశాలను ఇతరులకు తెలియకుండా దాచిపెడతారు, తెలియచెప్పకుండా దాచిపెడతారు, అటువంటి వారిని దైవం శపిస్తాడు. ఇంకా అంతేకాదు, మరొక సందర్భంలో చెప్తున్నాడు, వజురిబత్ అలైహిము జిల్ల వల్ మస్కన వబాఓ బిగజబ మినల్లాహ్. వారు తీవ్రమైనటువంటి అవమానానికి, అంటే పరాజయానికి, పరాధీనతకు, అంటే ఇతరుల యొక్క ఆధీనంలో ఉంటారన్నమాట. ఈ విధంగా వారిని నేను మరి తీవ్రమైనటువంటి అవమానానికి గురి చేస్తాను, దుర్భర దారిద్ర్యానికి నేను గురి చేస్తానని దైవము తన ఆగ్రహాన్ని ఈ విధంగా వెళ్ళబుచ్చుతున్నాడు. ఎవరైతే మరి దైవం యొక్క ఉపదేశాలను దాచిపెడతారో వారిని దైవము తీవ్రమైనటువంటి అవమానానికి గురి చేస్తాడు, ఇంకా దుర్భరమైనటువంటి దారిద్ర్యానికి గురి చేస్తాడు. అంతేకాదు సోదరులారా, ఏం చెప్తున్నాడు అంటే దైవము, ఒకవేళ మీరు మీ బాధ్యతలను నిర్వర్తించలేకపోతే మిమ్మల్ని నేను పక్కన పెట్టి మరొక వర్గాన్ని నేను సృష్టిస్తానంటున్నాడు. చూడండి, దైవం ఒక బాధ్యతను మనకి ఇస్తాడు. ఒకవేళ మనము ఆ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాం అనుకోండి, నిర్వర్తించడం లేదు, ఆ బాధ్యతల నుండి మనం దూరంగా వెళ్ళిపోతున్నాము, ఏదైతే అల్లాహ్ ఆజ్ఞాపించాడో దానిని చేయకుండా మరి దానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే చేస్తుంటాడో వెంటనే ఆ వర్గాన్ని దైవము తన యొక్క బాధ్యతల నుండి తప్పించి వేస్తాడు. ఉదాహరణకు ఇజ్రాయెల్ యొక్క జాతిని చూడండి. మరి ఇజ్రాయెల్ ప్రజలను దైవము చాలా ఎక్కువగా ఆదరించడం జరిగింది, ఎంతో ఉన్నతమైనటువంటి గౌరవాన్ని వారికి ప్రసాదించడం జరిగింది. ప్రపంచ ప్రజలందరికీ కూడా మార్గదర్శకత్వాన్ని నేర్పే ఒక గొప్ప అవకాశాన్ని వారికి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వారు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. వెంటనే దైవము వారిని తొలగించి వేసి ఆ స్థానంలో మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచర సమాజానికి ఆ బాధ్యతను ఇవ్వడం జరిగింది. ఒకవేళ వీరు కూడా ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించకపోతే దైవము వీరిని కూడా తొలగించి వేస్తాడు, మరొక వర్గాన్ని తీసుకొచ్చి ఆయన పనిని ఆయన చేయించుకుంటాడు. కాబట్టి దైవం యొక్క పని ఎంత మాత్రం కూడా ఆగేది లేదు సోదరులారా.
మనము అవునన్నా కాదన్నా మనము ఆయన ధర్మానికి సహకరించకపోయినా ఆయన తన ధర్మాన్ని ఆయన ముందుకు తీసుకుని వెళ్తాడు. అయితే ఒకవేళ మనము దైవం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మరి ఆయన ధర్మానికి మనము తోడ్పాటు అందించాము అంటే దాని వలన కలిగే ప్రయోజనాలు మనకు మాత్రమే దక్కుతాయి. కాబట్టి మనము ఆయన యొక్క సేవలో ఒక పనిముట్లుగా మనం ఉపయోగపడాలి. తద్వారా మనకు ఇహపర లోకాల సాఫల్యం. అంతే తప్పించి దైవము మన యొక్క సేవకు అంటే మనము ఆయనకు సహకరిస్తేనే ఆయన ధర్మం ముందుకు వెళ్తుంది, మన యొక్క మన కోసం ఆయన ఆధారపడుతున్నాడు, మనం పనిచేస్తేనే ఆయన ధర్మం ముందుకు వెళ్తుంది అని మనం భావించామంటే మనంత పొరపాటు మరొకటి ఉండదు, దానంత పొరపాటు మరొకటి ఉండదు. కాబట్టి సోదరులారా, దైవ ధర్మాన్ని మనము సహకరించామంటే, తోడ్పాటు అందజేశామంటే అది మన మంచి కోసమే, మన సాఫల్యం కోసమే. ఒకవేళ మనం ఆ పని చేయడం లేదనుకోండి, దైవము తన పనిని మరొకరి ద్వారా నిర్వర్తించుకుంటాడు. కాబట్టి దైవ ధర్మం ఆగేది లేదు సోదరులారా. దైవం యొక్క ఆ సందేశం ఎంత మాత్రం కూడా ఆగేది లేదు. ఒకవేళ మనము ఆ పని చేయడం లేదనుకోండి, మరొక విధంగా దైవము ఆ పనిని నిర్వర్తించుకుంటాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను మయ్యర్తద్ద మిన్కుం అన్ దీనిహి. ఓ విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, ఒకవేళ మీరు మీ ధర్మం నుండి వైదొలిగిపోతే పొండి, దైవానికి మీ అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఫసౌఫ యఅతిల్లాహు లిఖౌమిహి, ఆయన మరొక జాతిని ఆయన ఉద్భవింపజేస్తాడు. మరి వారు యుహిబ్బుహుం వ యుహిబ్బూనహు, వారు అల్లాహ్ను ప్రేమిస్తారు, వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. అటువంటి జాతిని ఆయన ఉద్భవింపజేస్తాడు. మీరు మీ పని, మీ బాధ్యతలను మీరు నిర్వర్తించలేకపోతే, మనం సరిగా ఆరాధన చేయడం లేదు, ఆయన్ని మనం విశ్వసించడం లేదు, ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతున్నాము అంటే మనమే నష్టపోతున్నాము. మనము ఏది కూడా దైవానికి మనము మంచి చేస్తున్నట్టు లేదు, ఉపకారం చేస్తున్నట్టు ఏమీ కూడా లేదు సోదరులారా. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో ఈ విధంగా తెలియజేశారు, ఓ ప్రజలారా, మీరు మంచిని పెంపొందిస్తూ ఉండండి, చెడు నుండి నివారిస్తూ ఉండండి. ఇది మీ ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఎందుకంటే మీరు చుట్టుపక్కల మంచిగా ఉన్నట్లయితేనే మీరు మంచిగా ఉంటారు. చూడండి, మన చుట్టుపక్కల ఇల్లు కాలిపోతున్నాయండి. మనము ఆ చుట్టుపక్కల ఇళ్లను మనం ఆర్పలేదనుకోండి, ఆ మంటలు మన ఇంటికి అంటుకుంటాయి. కాబట్టి మన చుట్టుపక్కల సమాజంలో ఉన్నటువంటి చెడులను మనము నియంత్రించకపోతే, నిర్మూలించకపోతే, నిరోధించకపోతే రేపు ఆ చెడు మన ఇంటికి వచ్చి మన తలుపు తడుతుంది. కాబట్టి సోదరులారా, నేను బాగుంటే సరిపోతుంది, నాలో ఏ చెడులు కూడా లేవు కదా అని మనము తలుపులు మూసుకుని కూర్చున్నంత మాత్రాన ఆ చెడు మన ఇంటి వద్దకు రాకుండా ఉండదు సోదరులారా. కాబట్టి చెడు ఎక్కడున్నా మనము దానిని నిర్మూలించకపోతే అందులో ఆ చెడులో మనము కూడా మరి మునిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ప్రవక్త వారు చెప్పారు, మీరు మంచిని పెంపొందిస్తూ ఉండండి, చెడును మీరు నిరోధిస్తూ ఉండండి అన్నారు. నీ కళ్ళ ముందు చెడు కనబడితే నీవు చేతితో ఆపడానికి ప్రయత్నం చెయ్యి. నీకు ఆ శక్తి లేకపోతే నోటితోనే ఆపడానికి ప్రయత్నం చెయ్యి. శక్తి కూడా నీకు లేకపోతే కనీసం మనసులో దాని పట్ల అసహ్యతను ప్రదర్శించు అన్నారు. అది కూడా మనం చేయకపోతే మనం విశ్వాసులమే కాదు, మనము మనుషులమే కాదన్నమాట. చూడండి, కొంతకాలానికి ఏమవుతుంది, చెడును మనము ప్రేమించేవారిగా మారిపోతాం, చెడును ఇష్టపడేవారిగా మారిపోతాం. చూస్తుంటాము మనము టీవీలలో వాటిల్లో చెడు కార్యక్రమాలు వస్తుంటాయి. మరి అసహించుకుంటున్న టీవీలు ఈ విధంగా తయారైపోయినాయి ఏంటి, సినిమాలు ఈ విధంగా తయారైపోయినాయి ఏంటి అని ఒక 4-5 రోజులు అసహించుకుంటాం. 5వ రోజున మనమే చూడడం మొదలు పెడతాం. ఈ విధంగా చెడును మనము ఆపకపోతే కొంతకాలానికి మనం కూడా ఆ చెడును ప్రేమించే వాళ్ళగా మారిపోతాం. దైవము మన మనస్సులను ఆ విధంగా కలిపేస్తాడు, చెడును ప్రేమించేవారిగా చేసేస్తాడు ఒకవేళ మనము ఆపకపోతే. అదే విషయాన్ని ప్రవక్త వారు చెప్తున్నారు, మీరు మంచిని పెంపొందించండి, చెడు నుండి వారించండి. ఒకవేళ మీరు ఈ పని చేయకపోతే దైవము మీపై భయంకరమైనటువంటి శిక్షలను పంపిస్తాడు. శిక్షలంటే ఏదో కింద భూకంపం వచ్చేయడం, లేకపోతే పైనుండి ఆకాశం విరిగి పడిపోవడం అవసరం లేదు సోదరులారా. మనం చూస్తున్నాము రకరకాలైనటువంటి ప్రమాదాలు, రకరకాలైనటువంటి ఆపదలు మనం రోజు కూడా చూస్తూనే ఉన్నాము. ఇవన్నీ కూడా దేవుని శిక్షకు ప్రతిరూపాలు ఇవన్నీ కూడా. అదే విషయాన్ని ప్రవక్త వారు చెప్తున్నారు, భయంకరమైనటువంటి వ్యాధుల రూపంలో మీ మీద శిక్షను పంపిస్తాడు. చూస్తున్నాం మనము, ఒక వ్యాధికి మందు కనబడితే మరొక వ్యాధి తయారుగా ఉంటుంది. ఈ విధంగా
మందులు లేనటువంటి వ్యాధులు, రకరకాలైనటువంటి వ్యాధులు ఈ రోజున ప్రబలిపోతున్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క శిక్షకు ప్రతిరూపాలు ఇవన్నీ కూడా సోదరులారా. అందుకని ప్రవక్త వారు చెప్పారు, మీరు మంచిని పెంపొందించకపోతే, చెడు నుండి ఆపకపోతే, చూడండి ఎయిడ్స్ అనే భయంకరమైనటువంటి వ్యాధి మరి విలయతాండవం చేస్తుంది. మరి ఈ వ్యాధి వచ్చి సుమారు 25 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మందు కనిపెట్టలేకపోయాడు మనిషి. మరి అది భయంకరంగా ఇంతగా వ్యాపించింది. దానికి కారణం ఏమిటి? వ్యభిచారము అనే ఒక భయంకరమైనటువంటి సామాజిక చెడు. దానిని మనిషి ఆపకుండా మరి ఈ విధంగా దాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఏ విధంగా? అతను లైసెన్సులు ఇచ్చి వ్యభిచారానికి మరి పురుగొల్పుతున్నాడు. ఈ విధంగా ప్రభుత్వాలన్నీ కూడా దాన్ని సహకరిస్తున్నాయి. మరి ఇటువంటి చెడులను మనిషి ఆపడానికి ప్రయత్నం చేయకపోతే పర్యవసానం ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అదే విషయాన్ని దైవం చెప్తున్నాడు, ప్రవక్త వారు చెప్తున్నారు, మీరు చెడును ఆపకపోతే దైవం మీపై భయంకరమైనటువంటి శిక్షను పంపిస్తాడు. మరి ఆ శిక్ష యొక్క రూపమే ఎయిడ్స్. కాబట్టి సోదరులారా, ఇంకా అప్పుడు మీలో మంచివారు ప్రార్థనలు చేస్తారు దైవానికి, ఓ దైవమా సమాజం నాశనం అయిపోతుంది, నీవు సమాజాన్ని రక్షించు అని ప్రార్థనలు చేస్తారు మీలో మంచివాళ్ళు, పెద్దవాళ్ళు. కానీ దైవము మీ ప్రార్థనను ఎంత మాత్రం కూడా అంగీకరించడు. ప్రవక్త వారు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, బనీ ఇశ్రాయేల్ జాతి వారిలాగా దైవము మీ అందరి మనసును ఒకలా చేసేస్తాడు. వారు కూడా అంతే, చెడును ఆపడం మానివేశారు. కొంతకాలానికి వారు చెడును ప్రేమించడం మొదలుపెట్టారు. అసహించుకున్న వాళ్ళే ఆ పనులు చేయడం మొదలుపెట్టారు. మొత్తం సమాజం అంతా కూడా చెడులమయంగా మారిపోయింది. దైవ శిక్ష వారిపై అవతరించేసింది. ప్రవక్తలు ఇదే చెప్పారు. ఏ విధంగా అయితే బనీ ఇశ్రాయేల్ జాతిలో ప్రజలను దైవము ఒకే విధంగా మార్చివేశాడో మీరు కూడా ఒకే విధంగా మారిపోతారు. మంచివాళ్ళు కూడా ఈ చెడులో మునిగిపోతారు కొంతకాలానికి. కాబట్టి సోదరారా, చెడు ఎక్కడున్నా కూడా ఆపడం అనేది మనిషి కనీసమైనటువంటి బాధ్యత. ఒకవేళ మనం ఈ బాధ్యతను నిర్వర్తించలేకపోయామా మనం కూడా వారి మాదిరిగా మారిపోతాము. అప్పుడు దైవం పంపిన శిక్షను ఆపేవాడు ఎవడు కూడా ఉండడు. కాబట్టి మనము ఈ విషయాన్ని గురించి ఆలోచించాలి. మనకెందుకులే సంబంధము, నేను బాగున్నాను కదా అనుకుంటే ఎంత మాత్రం కూడా కుదరదు సోదరులారా. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి చెడును నిర్మూలించే పని తప్పనిసరిగా మనం చేయవలసి ఉంటుంది. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మనము సుఖంగా ఉండేది, మన సమాజం కూడా సుఖంగా ఉండేది. అయితే ఇక్కడ ఒక మాటను దైవం చెప్తున్నాడు. అదేమిటంటే, మరి ఎవరైతే నా ఉపదేశాలను దాచిపెడతారో వారిని నేను శపిస్తాను అని చెప్పాడు. అయితే ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ మీరు ఈ పనులు చేసినట్లయితే అప్పుడు నేను మిమ్మల్ని క్షమిస్తాను అంటున్నాడు. అదేమిటంటే, ఒకటి, ముందు మీరు చేసినటువంటి తప్పుకు పశ్చాత్తాపపడండి. పశ్చాత్తాపంతో మనిషి కుమిలిపోవాలి. అతను చేసినటువంటి తప్పు అనుక్షణం కూడా జ్ఞాపకం రావాలి. కాబట్టి సోదరులారా, ఈ పశ్చాత్తాపం అనేది దైవానికి ఎంతో ఇష్టమైనటువంటిది పని. అయితే మనం సహజంగా ఏం చేస్తామంటే, తప్పులు చేసి పశ్చాత్తాపడుతున్నాము అనుకుంటాము, లెంపలేసుకుంటాము, తిరిగి 2-3 రోజుల తర్వాత మళ్ళీ అది తప్పు చేస్తుంటాము. కానీ పశ్చాత్తాపం, నిజమైనటువంటి పశ్చాత్తాపం యొక్క రూపం ఏమిటంటే, మనిషి తాను చేసినటువంటి ఆ తప్పును అనుక్షణం కూడా జ్ఞాపకం తెచ్చుకుని కుమిలిపోవాలన్నమాట. దైవం ముందు అతను వలవలా ఏడ్చి అతను తన తప్పును క్షమించమని వేడుకోవాలి. ఆ తర్వాత రెండవది ఏమిటంటే, తన జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా ఆ తప్పును చేయకూడదు. అది నిజమైనటువంటి పశ్చాత్తాపం. కానీ మన పశ్చాత్తాపం ఏ విధంగా ఉంటుందంటే, 2 రోజుల తర్వాత తిరిగి అదే తప్పు మళ్ళీ చేస్తూ ఉంటాము, తిరిగి మళ్ళీ పశ్చాత్తాపడుతుంటాము, తిరిగి మళ్ళీ అదే చేస్తుంటాము. ఈ విధంగా మన పశ్చాత్తాపాన్ని మనము వేళాకోళంగా మార్చుకుంటాము. కానీ దైవము ఇటువంటి పశ్చాత్తాపాల గురించి మనుషులను బోధించడం లేదు సోదరులారా. పశ్చాత్తాపం అంటే చేసినటువంటి తప్పు జీవితంలో మళ్ళా చేయకూడదు, మళ్ళా దాని జోలికి వెళ్ళకూడదు. ఇది నిజమైనటువంటి పశ్చాత్తాపం. కాబట్టి ఎవరైతే దైవం యొక్క ఉపదేశాలను దాచిపెట్టి మరి అన్యాయం చేశారో ప్రజలకు సంబంధించినటువంటి హక్కును వీరు తమ వద్ద ఉంచుకున్నారు, మరి వారు పశ్చాత్తాప చెంది, అరే మేము తప్పు చేశాము, మరి ఈ ఉపదేశాలను అందరికీ కూడా తెలియజేయాలి అని పశ్చాత్తాపడి ఆ తర్వాత తమ వైఖరిని మార్చుకోవాలి. అంటే అంతవరకు ఏదైతే దాచిపెడుతున్నారో ఆ వైఖరిని వారు మానుకొని ప్రజలందరికీ కూడా వారు చెప్పాలి. అప్పుడు చెప్పినప్పుడు దైవం వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించి అప్పుడు మాత్రమే వారిని క్షమిస్తాను అని చెప్పేసి ఇక్కడ భరోసా ఇస్తున్నాడు. కాబట్టి సోదరులారా,
దైవ గ్రంథం యొక్క ఉపదేశాలు మానవులందరి మార్గదర్శకత్వం కోసము. ఒకవేళ మనం ఇది నాకు సంబంధించింది, నా మతానికి, నా కులానికి సంబంధించింది అని మనం దాచిపెట్టాము అంటే దైవం శపిస్తాడు. మరి ఆ శాపాన్ని నుండి మనం బయటపడాలంటే అంతవరకు మనం ఏదైతే దాచిపెట్టామో దానిని ప్రజలందరికీ కూడా తెలియచేయాలి. ఆ తర్వాత మరొక అంశాన్ని గురించి ఇక్కడ దైవం చెప్తున్నాడు. ఇన్నల్లజీన కఫరు వమాతు వహుం కుఫార్. ఎవరైతే అవిశ్వాస వైఖరిని అవలంబించి అవిశ్వాసంలోనే తమ ప్రాణాలను వదులుతారు. మరి దైవం చెప్తున్నాడు, ఆయన మరియు ఆయన దూతలు సర్వమానవులు అటువంటి వారిని శపిస్తారు. ఆ శాపగ్రస్త స్థితిలోనే వారు సదా ఉంటారు అంటున్నాడు. అయితే సోదరులారా, ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి మాటను దైవము తెలియజేశాడు. అదేమిటంటే, మీరు అవిశ్వాస వైఖరిని అవలంబించారంటే, అంతేకాదు చనిపోయే వరకు కూడా ఆ అవిశ్వాసంలోనే ఉన్నారు అంటే ఇక మీకు ఏమాత్రం అవకాశం ఉండదు అంటున్నాడు. దైవం శపిస్తాడు, సర్వమానవులు శపిస్తారు, దూతలు శపిస్తారు, సమస్త ప్రకృతి కూడా అతన్ని శపిస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న, అదేమిటంటే అవిశ్వాసం అంటే ఏమిటండి, విశ్వాసం అంటే ఏమిటండి? ఈ విషయాన్ని గురించి మనము చాలా స్పష్టంగా తెలుసుకోవాలి సోదరులారా. ఎందుకంటే స్వర్గానికి నరకానికి మధ్య ఉన్న తేడా అన్నమాట అవిశ్వాసానికి విశ్వాసానికి మధ్య ఉన్న తేడా. మంచికి చెడుకు ఉన్నటువంటి తేడా, ఆకాశానికి భూమికి ఉన్నటువంటి, తెలుపుకు నలుపుకు ఉన్నటువంటి తేడా. కాబట్టి సోదరులారా, ఈ విధంగా పగలుకు రేయికి ఈ రెండింటి మధ్య దూరము, వ్యతిరేకత ఎంత ఉంటుందో అదేవిధంగా అవిశ్వాసానికి విశ్వాసానికి మధ్య ఉన్నటువంటి తేడా కూడా అంతే. కాబట్టి విశ్వాసం అంటే ఏమిటి, అవిశ్వాసం అంటే ఏమిటి, ఈ విషయాలను మనం తెలుసుకున్నామంటే స్వర్గానికి పోయే దారి ఏమిటి, నరకానికి పోయే దారి ఏమిటి, ఈ విషయాలు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి ముందు విశ్వాసం అంటే చూద్దాం. విశ్వాసం అంటే సోదరులారా, విశ్వసించడము, నమ్మడము. ఏ విషయాన్ని నమ్మడము, ఏ విషయాన్ని విశ్వసించడము? ఈ సృష్టి చరాచర మూలం, ఈ సృష్టికి చరాచర మూలానికి ఆధారము ఒకే ఒక దైవము అని విశ్వసించడం, ఇది విశ్వాసం అంటే. అంటే సమస్త సృష్టికి కూడా కర్త ఒక్కడే, దైవం ఒక్కడే, మానవులందరూ కూడా సమానమే అని విశ్వసించడాన్ని విశ్వాసము అంటారు. ధృవీకరించడం అంటే సత్యాన్ని ధృవీకరించడము, దైవం ఒక్కడే అన్న సత్యాన్ని ధృవీకరించడాన్ని విశ్వాసము అంటారు. అంగీకరించడము అంటే దైవం ఒక్కడే అన్న సత్యాన్ని అంగీకరించడాన్ని విశ్వాసము అంటారు. కాబట్టి సోదరులారా, విశ్వాసం అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. విశ్వాసం అంటే దైవం ఒక్కడేనండి, ఆయనకు ఎటువంటి రూపాలు, ఎటువంటి ఆకారాలు మనకు తెలియవు. మరి ఆయన చనిపోడు, ఆయన పుట్టడు, ఆయన లాంటి వారు ఎవరు కూడా లేరు. మరి ఈ విధంగా ఆయనకు సాటి సమానము లేదు అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో దీనిని విశ్వాసము అంటారు సోదరులారా. కాబట్టి ఇది ఎంత బలంగా ఉంటే ఒక మనిషి యొక్క జీవితంలో అతని విశ్వాసం అంత బలంగా ఉన్నట్టు. మరి ఇది ఎంత బలహీనంగా ఉంటే అతని విశ్వాసం అంత బలహీనంగా ఉన్నాడు. కాబట్టి ఏ విధంగా అయితే కొండ తొణకకుండా బెనకకుండా స్థిరంగా ఉంటుందో అదేవిధంగా ఒక మనిషి జీవితంలో ఈ విశ్వాసం అనేది అంత బలంగా ఉండాలి. దైవం ఒక్కడే, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, సర్వానికి కూడా సృష్టికర్త ఒక్కడే. మరి ఆయనకు ఎటువంటి రూపాన్ని మనం కల్పించలేము, ఆయన చనిపోడు, ఆయన పుట్టడు, ఆయన మనిషి కాడు. ఈ విధమైనటువంటి గుణగణాలు గలవాడే నిజమైనటువంటి దైవము, ఆయన సృష్టికర్త అని ఈ విధంగా విశ్వసించడము, నమ్మడం అనేది అది విశ్వాసం. మరి దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది ప్రతీది కూడా అవిశ్వాసమే. ఉదాహరణకు అవిశ్వాసాన్ని అరబీ భాషలో కుఫ్ర్ అంటారు, మరి అవిశ్వాసాన్ని కాఫిర్ అంటారు. దీని అర్థం ఏమిటంటే, కుఫ్ర్ అంటే అర్థం ఏమిటంటే దాచిపెట్టడము, మరుగుపరచడము అని. అంటే దైవం ఒక్కడే అన్న సత్యాన్ని సమస్త సృష్టి కూడా మనకు బోధిస్తుంది. ఆ పక్షులు చూడండి, రెక్కలు విప్పుకుంటూ ముడుచుకుంటూ అవి ఎగురుతున్నాయి. వాటిని కింద పడకుండా ఆపి ఉంచే ఈ శక్తి ఏమిటి ఒకసారి మనం ఎప్పుడైనా ఆలోచించామా? మరి ప్రకృతిని పరిశీలిస్తాము, పరవశించిపోతుంటాము, ఎంతో ఆనందపడుతుంటాము, ఫోటోలు తీసుకుంటుంటాము. మరి ఈ ప్రకృతిని ఎంత అందంగా తీర్చిదిద్ది మనకు ఎంత ఆనందాన్ని కలుగజేస్తున్నటువంటి దైవం ఎవరు మనం ఏనాడైనా మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఈ విధంగా సమస్త ప్రకృతి, సమస్త జీవజాలం అంతా కూడా దైవం ఒక్కడే సాక్ష్యం ఇస్తున్నాయి. కానీ మనిషి ఏమంటున్నాడు? కాదు, దైవం అనేక మంది అంటున్నాడు, 3 అంటున్నాడు, 3 కోట్ల మంది అంటున్నాడు, 30 కోట్ల మంది అంటున్నాడు, ఇంకా లెక్కలేనంత మంది అంటున్నాడు. చూడండి, సృష్టికి మరి సృష్టిస్తున్నటువంటి ఆ సాక్ష్యానికి వ్యతిరేకంగా మనిషి ఈ రోజున జీవితం గడుపుతున్నాడు. దీనినే దాచిపెట్టడం అంటే,
సత్యాన్ని దాచిపెట్టడం అంటే ఇదే. మరుగుపరుస్తున్నాడు మనిషి, దైవం ఒక్కడే అన్న సత్యాన్ని మరుగుపరుస్తున్నాడు. రకరకాలైనటువంటి సిద్ధాంతాలను కల్పించుకొని అతను జీవితం గడుపుతున్నాడు. సత్యాన్ని అతను దాచిపెడుతున్నాడు. అతను ధృవీకరించడం లేదు, అంగీకరించడం లేదు. దైవం ఒక్కడే అని మనకు సూర్యుడు చెప్తున్నాడు, చంద్రుడు చెప్తున్నాడు, ఆకాశం చెప్తుంది, భూమి చెప్తుంది, వాన చెప్తుంది, సమస్త ప్రకృతి కూడా దైవం ఒక్కడే అంటుంటే కాదు అని మనిషి అంటున్నాడు. ఈ విధంగా సత్యాన్ని కప్పబెడుతున్నాడు, సత్యాన్ని తిరస్కరిస్తున్నాడు, సత్యాన్ని ధృవీకరించడం లేదు. దీనిని అవిశ్వాసం అంటారు సోదరులారా. కాబట్టి విశ్వాసం అనేది స్వర్గానికి తీసుకువెళ్ళే దారి అయితే అవిశ్వాసం అనేది నరకానికి తీసుకువెళ్ళే దారి. ఎందుకంటే దైవం ఒక్కడు కాదు అని ఎవరైతే అంటాడో అతను అవిశ్వాసి. మరి దైవం మనిషి అండి అని ఎవరైతే అంటారో అతను కూడా అవిశ్వాసం. దైవం ఈ విధంగా చనిపోతాడండి, దైవం ఈ విధంగా బ్రతుకుతాడు, ఆయన కూడా అన్నం తింటాడు, ఆయన కూడా నిద్రపోతాడు, ఈ విధంగా బలహీనతను దైవానికి ఎవరైతే కల్పిస్తారో అవన్నీ కూడా అవిశ్వాసంలో ఒక భాగాలు ఇవన్నీ కూడా. కాబట్టి సోదరులారా, విశ్వాసం అంటే ఏమిటో, అవిశ్వాసం అంటే ఏమిటో ముందు మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. నిద్ర నుండి లేపి అడిగినప్పటికీ కూడా విశ్వాసం యొక్క అవిశ్వాసం యొక్క రెండింటి మధ్య భేదాలు మనకు తెలియాలి. ఒకవేళ మనము ఈ భేదాన్ని తెలుసుకోకుండా జీవితం గడుపుతుంటే సోదరులారా, మరి ఏ మాత్రం కూడా అర్థము పరమార్థం లేనటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నట్టు. మరి మరికొన్ని విషయాలు మనము రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి అంశాలు ఏమిటంటే, దైవం ఇచ్చినటువంటి ఉపదేశాలు సర్వమానవాళి కోసము అని దైవం చెప్పిన తర్వాత కూడా వాటిని మనం దాచిపెట్టకూడదు. మరి సమస్త ప్రపంచ ప్రజలకు మనం తెలియజేయాలి. మరి ఎవరైతే ఎంతవరకు దాచిపెడతారో వారు ఒకవేళ పశ్చాత్తాపడి తమను సంస్కరించుకొని అంతవరకు పెడుతూ ఉన్న దానిని బహిర్గతపరిస్తే అప్పుడు మాత్రమే దైవం క్షమిస్తాడు. ఇదొక విషయం అయితే, రెండో విషయం ఏమిటంటే, ఎవరైతే అవిశ్వాసంలో జీవితం గడిపి అవిశ్వాసంలోనే మరణిస్తే మరి దైవము, సమస్త దూతలు, సర్వమానవులు అతని ద్వారా ఎవరైతే బాధలు పడ్డారో, అతని ద్వారా ఎవరైతే అవిశ్వాసంలో పడ్డారో వారందరూ కూడా అతనికి శపిస్తారు అని దైవం ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి దైవాన్ని ప్రార్థిస్తున్నాను, సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలైతే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, ఆచరణ చేయాలని దైవం మనందరికీ కూడా ఆ శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించాలని, మన మనస్సులను మార్చాలని దైవాన్ని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.